నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓం నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగతిగామి దర్శ దత్తాత్రేయ నమసిద్ధిని సిద్ధి కురు కురు స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జై కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ విధంగా వెళ్తే వీళ్ళకి కలిసి వస్తుంది, మరి కొన్ని కళ్యాణాలు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం, కొన్ని వ్యాపార ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు కావటం, రావాల్సిన డబ్బులు చేతికి రాకోకుండా పోవటం, చేతుకుంటూ అప్పు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రాకోకుండా ఉండటం, మరి రాజకీయ విషయాల్లో కూడా కొన్ని అనేకమైన కొన్ని సమస్యలు కొంచెం ఎదురు కావటం, మరి వాళ్ళు చేయాల్సిన వ్యాపార ఉద్యోగ విశేషాల్లో వ్యవసాయ రంగంలో కూడా అనుకూలం లేని దాని వలన, మరి ఈ అన్నిట్లో ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్తున్నాము. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి మనిషి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి వాడి టయాలను బట్టి కొన్ని మనం తెలుసుకోవాలి. మరి జ్యోతిష శాస్త్రం అంటే ఇది 3వ నేత్రంతో సమానం. కాబట్టి చాలామందికి ఏముందిలే అనుకుంటారు. కాబట్టి దేనికైనా తొక్కితే రాయి, మొక్కితే దేవుడు, నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. కానీ నమ్మకం లేనిది భగవంతుడు వచ్చి చెప్పినా కూడా మనం వినుకునే పరిస్థితిలో లేవు. అదే విధంగా ఈ 12 రాసులకి మనం ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం అసలు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉత్తరాపాద నక్షత్రము 4 పాదములు అనగా అదృష్ట గడియలు ధనిష్ట నక్షత్రము 1-2 పాదములు అనగా అదృష్ట యోగాన్ని బట్టి చూసుకుంటే ఇలా జాతక యోగాన్ని బట్టి లక్ష్మీ గడియలు అనుకూలంగా లేవు. మనశ్శాంతత కొంచెం అనుకూలంగా లేదు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఆదాయములు 2, ఖర్చులు 8, రాజపూజిత 1, అవమానాలు 6. మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా ఈ మకర రాశి వాళ్ళు ఏదో ఒక విధంగా పోరాటం చేస్తుంటారు. మరి ఎంత పోరాడినా కూడా చేతికాడికి వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. కాబట్టి వీళ్ళ మీద నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి కుటుంబంలో వీళ్ళకి విద్యారంగంలో చూసుకుంటే మంచి చదువు, అభివృద్ధి, పెద్ద విజయం సాధించాల్సిన కళలు అనేది కనబడుతుంది. మరి రియల్ ఎస్టేట్లో కానీ, మరి వ్యవసాయ రంగంలో కానీ, మరి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాల్లో కానీ చాలా 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 వరకు అభివృద్ధిగా కావాల్సిన కొన్ని కార్యక్రమాలు ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా వీళ్ళకి మెమోరీ శక్తి, ధైర్య శక్తి, ఫస్ట్లో ఉండాల్సినంత ధైర్య శక్తి ఇప్పుడు లేకోకుండా అయిపోతుంది. మరి వీళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు వీళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద స్థాయికి ఎదిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇలా జాతకాన్ని పెట్టి చూస్తే 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. రాహు కేతు గ్రహ దోషాల వలన ఇల్లు ఎంత సంపాదించినా కూడా మనశ్శాంతి అనేది ఉండదు. ఏదో ఒక సమస్య రావటం, నమ్మిన వాళ్ళు హెల్ప్ చేస్తానని చెప్పటం, వాళ్ళు మధ్యలో వచ్చేసి బ్రేక్ చేయటం, స్త్రీ నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు, భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే ఈ నెలలో 16వ తారీఖు నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి.
మరి భార్యాభర్తల మధ్యలో నుంచి కూడా కొన్ని సమస్యలు కూడా కొంచెం శాంతవంతం అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఎదురు చూసే కార్యక్రమాలు కూడా అతి దగ్గరలోనే ఉండాలి. ఒక స్త్రీ నుంచి ఇలా జాతకం అదృష్ట యోగం పట్టబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి అనుకున్న ప్రయత్నము ఇప్పుడు వీళ్ళకి మొదలయ్యే మార్గము దగ్గరికి వచ్చింది. ఆ విధంగా ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా లేనిపోయిన సమస్యలు వచ్చి పడుతుంటాయి. స్త్రీ నుంచి కానీ, పిల్లల నుంచి కానీ, కుటుంబం నుంచి కానీ, అన్నదమ్ముల నుంచి కానీ, పెద్దవాళ్ళ నుంచి కానీ, అమ్మా నాన్న గురించి కానీ వీళ్ళు ఎంత చేసినా, ఎంత హెల్పింగ్ చేసినా కూడా వీళ్ళకి ఏది కాకోకుండా మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువగా కనబడుతున్నాయి. కానీ ఇలా జాతక యోగంలో చూసుకుంటే వీళ్ళ మీద ఉండాల్సిన 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. కేతు గ్రహం ఒకటి, రావు గ్రహం ఒకటి. గురు బలం వీళ్ళకి తగ్గింది కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా అది కరెక్ట్గా సక్సెస్ కాకోకుండా మరి గురు బలానికి వీళ్ళు శాంతం చేసుకోవాలి. గురు బలానికి గురు దైవానికి ఆశీర్వాదం తీసుకోవాలి. గురు బలం వీళ్ళకి ఉండాలంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం వీళ్ళకి 100% వీళ్ళకి రావాలంటే గురు బలం పెరగాలంటే దానికి గురుదక్షిణ పూజ బలం చేయాలి. ఆ విధంగా చేసినట్టుకైతే వీళ్ళ జీవితంలో ఒక స్థాయికి వెతగాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఏది చేసినా, ఎక్కడికి పోయినా, ఎటు పోదాం అనుకున్నా, ఏం చేయాలనుకున్నా లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. ఆ సమస్యలతో వీళ్ళు చాలా వరకు సతమతం అయిపోతుంటారు. మరి ఈ నెలలో 18వ తారీఖు నుంచి ఇలా జాతక యోగం మార్పు వస్తుంది. మరి వీళ్ళు ఎక్కువగా చేయాల్సింది శ్రీ మహావిష్ణువుని పూజించాలి. శ్రీ మహావిష్ణువుని పూజించి నవగ్రహాల చుట్టూ తిరగాలి. నవగ్రహాల చుట్టూ 9 వారాల పాటు తిరిగినట్టుగైతే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషం అనేది వెళ్ళిపోతుంది. మైండ్ త్రికార శుద్ధి బాగుంటుంది, మనస్తత్వం బాగుంటుంది. వీళ్ళు ఏ కార్యక్రమాన్ని అనుకుంటున్నారో ఆ కార్యక్రమం వీళ్ళకి 100% సక్సెస్ అయ్యే మార్గం కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు టయాలంత అనుకూలంగా లేదు. మరి స్త్రీ నుంచి కొన్ని సమస్యలు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఆడవాళ్ళ నుంచి కానీ, దోస్తు నుంచి కానీ, మరి ఫ్రెండ్స్ నుంచి కానీ, ఒక స్త్రీ నుంచి, ఇంట్లో ఉండాల్సిన ఒక స్త్రీ నుంచి కానీ లేనిపోయిన సమస్య వీళ్ళకి పడిపోతుంది. అది పడ్డగా నుంచి వీళ్ళకి ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఏ పని కాదు, ఏది అనుకున్నా చేతికాడికి వస్తుంది, చేజారిపోతుంటుంది. అదుగో ఇదిగో అదుగో ఇదిగో అంటారు, కానీ ఎవరు హెల్ప్ చేయరు. వీళ్ళ హెల్ప్ 10 మందికి పోతుంది, కానీ 10 మంది హెల్ప్ వీళ్ళకి రాదు. కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన ఈ గ్రహాలు, ఈ 2 గ్రహాల వల్ల ముందుకు పోకోకుండా, వెనక్కి పోకోకుండా మధ్యలో ఆగిపోయి ఉంటున్నారు. మరి ఇలా అన్నింటికీ అందరికీ విధానాలుగా బాగుండాలి. మరి వీళ్ళు ఏ పని చేసినా, ఎక్కడ పోయినా అన్న వస్త్రం దొరకాలి, ఏ పని అనుకున్నా కూడా వీళ్ళకి సక్సెస్ కావాలంటే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టదరిద్ర గ్రహ దోష నివారణ, గురుదోష నివారణ, ఈ రెండింటిని వీళ్ళు శాంతం చేయించుకోవాలి. ఈ 2 వీళ్ళు శాంతం చేయించుకున్నట్టుగైతే వీళ్ళ మీద ఉండాల్సిన కష్టాలు అనేది అష్టకష్ట దరిద్ర దోషాలు శాంతమవుతాయి. లక్ష్మి అనేది నిలబడుతుంది. అప్పుడు మనశ్శాంతి అనేది ప్రాప్తి అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఎన్నో పూజలు చేయించుకున్నారు, ఎక్కడెక్కడో వెళ్ళారు, ఏదేదో చేయించుకున్నారు, ఏది చేసినా మీకు ఫలించుకోకుండా అయిపోతుంది. చేతికాడకు వచ్చింది చేయి జారిపోతుంది. ప్రేమించిన స్త్రీ దూరంగా ఉంటుంది. ప్రేమించిన ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి ప్రేమించింది అనుకో, అది కూడా ఆమెకి కరెక్ట్గా సెట్ కాకుండా కావటం, విద్యారంగంలో బ్రేక్ కావటం, ఎవరు నమ్ముతారో అటు నుంచి చాలా సమస్యలు తెచ్చుకోవటం, ఇలాంటి సంఘటనలు చాలా వరకు